రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు: అద్దం లాంటి సింగరేణి పారిశుద్ధ్యంకు బల్దియా చిచ్చు, స్వయం ఉపాధియే విజయమ్మ ఫౌండేషన్ లక్ష్యం. ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్. ఖని నిర్మాణ డబుల్ బెడ్లకు కాంగి పరిశీలన. జిహెచ్ఎంఎస్ ఎన్నికల్లో ఎమ్మెల్యే చందర్కు ప్రచార బాధ్యత. వివరాలు: రామగుండం ఏరియాలో అద్దములా ఉన్న సింగరేణి కాలనీలను మురికివాడలుగా చేయడానికి నగరపాలక మేయర్ బంగి అనిల్ కుమార్ నేతృత్వంలో కుట్ర జరుగుతున్నదని, మున్సిపల్ కార్పొరేషన్లో దండుకున్నది సరిపోకుండా సింగరేణిలో కూడా దండుకోవడానికి కుతంత్రం జరుగుతుందని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రియాజ్ నగర పాలన పక్షంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రామగుండం సింగరేణి ఏరియాలో పనిచేస్తున్న సఫాయి కార్మికుల పొట్ట కొట్టడం సరికాదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు ఏ రామకిషన్, అంబటి నరేష్, గౌర్ బేగ్, డేవిడ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, మనుషులు లేక ఉన్న వాళ్ళ కార్పొరేషన్లో పనిచేస్తున్న వర్కర్లకు మెటీరియల్ ఇస్తలేరు, టూల్స్ ఇస్తలేరు. కాసుపల్లి పక్కన కాసుపల్లి పోతే కంపు కొడుతుంది, అక్కడ క్లీనింగ్ చేసే ఉన్నదే ఇంత ఏరియా చాతన కావడం లేదు కార్పొరేషన్కు. గతంలో సోమానం సత్యనారాయణ గారు చైర్మన్ ఉన్నప్పుడు ఈ బస్తీలన్నీ కూలగొట్టండి, నేను బంగ్లాలు కడతా అంటే కార్మికులు అందరు కలిసి చెప్పులు చీపురు గట్టలతోటి స్వాగతిస్తాం అని హెచ్చరించడం జరిగింది. మిస్టర్ మేయర్ గారు, ప్రజెంట్ ఉన్న మేయర్ గారు, తస్మాత్ జాగ్రత్త. సోమానం సత్యనారాయణ పట్టిన గతి మీకు పట్టకూడదు. నీ కార్పొరేషన్ పనిచేయడం చేత కాదు. కోట్ల రూపాయలు సింగరేణి ఇస్తుంది, కోట్ల రూపాయలు ఎన్టీపీసీ ఇస్తుంది, మింగుతున్నారు. కార్పొరేట్కు మొన్ననే లక్ష రూపాయలు ఇచ్చిండ్రు. ఏమైంది? బతుకమ్మ పీరియడ్ అప్పుడు జేబులో వేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ పైసలు సరిపోవట. పక్కనే మనకు కనబడుతుంది మున్సిపల్ ఏరియా నుండి, మున్సిపల్ ఏరియా కార్పొరేషన్ ఆఫీస్ నుండి ఫైన్ క్లాన్ వరకు రోడ్డు కొరకు సింగరేణి డబ్బులు ఇచ్చింది, సింగరేణి చేయిస్తుంది రోడ్లు కూడా. ఆ రోడ్లు కూడా మెయింటైన్ చేయడం చేత కాలేదు. ఈ రోజు వరకు కూడా ఇది యాడ్స్ కు పోల్స్ పెట్టి డబ్బులు దండుకుంటున్నారు, లక్షల రూపాయలు. పొలిటికలైజ్ అయిపోయింది ఆ రోడ్లు కూడా. అవి కూడా ఇక్కడ ఎవరు లేరట, హైదరాబాద్ బతుకని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ ఇచ్చి యాడ్స్ చేసేది కూడా డబ్బులు దబ్బుతున్నారు. ఏ ఒక్క రోడ్డు సరిగ్గా లేదు. మా సింగరేణి కంపెనీ అన్ని కూడా నిన్న డైరెక్టర్ పర్సనల్ కు సిగ్గు శరం లేక నీ ఏరియాను పనిచేయడం చేత కాలేదు. సింగరేణి బస్తీలు సర్వనాశం చేసి రోగాల మయం చేయడానికి ప్రయత్నాలు భాగమే ఈ సింగరేణిలో ఉన్న శానిటైజేషన్ మొత్తం మాకు అప్పచెప్పండి అని డైరెక్టర్లకు నిన్న మెమరణం ఇచ్చారు. బేషరత్ కాదు, వాపస్ తీసుకోండి. మీకు చేత కాదు, మీరు చేయలేరు. కరప్షన్ మొత్తం, కార్పొరేషన్ మొత్తం కరప్షన్తో నిండిపోయింది. పైసలని మింగు. గోదావరికని ఎన్టీఆర్ నగర్కు చెందిన 36 సంవత్సరాల వయసున్న పుణ్యస్త్రీ దుర్గ హెయిర్ డై తాగి ఆత్మహత్యానికి పాల్పడగా నిన్న రాత్రి పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈమె మృతికి కారణంగా అదే కాలనీకి చెందిన చిత్రదుర్గ, తిరుపతి, కవిత, జితేందర్ లపై 1 టౌన్ పోలీసులు నిన్న రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే, పుణ్యశ్రీ దుర్గతో చిత్రదుర్గకు వివాహేతర సంబంధం ఉండగా ఈ విషయంలో ఇరు కుటుంబాల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ విషయంలో నిందితులు 4 కలిసి పుణ్యశ్రీ దుర్గను చేతులతో కొట్టి చావమని వేధించారు. దీంతో పుణ్యశ్రీ దుర్గ హెయిర్ తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడింది. దీంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యంలో పెద్దపల్లి ఆసుపత్రిలో మృతి చెందింది. మృతురాలి సోదరుడు సుఖ్దేవ్ మహానంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రామగుండం నియోజకవర్గంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా విజయమ్మ ఫౌండేషన్ ద్వారా మహిళా సాధికారిక కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని రామగుండం శాసనసభ్యుడు కోరకండి చందర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సూచన మేరకు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 9, 12వ డివిజన్లలో ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించారు. మహిళలు స్వతహాగా ఆర్థికంగా ఎదగాలని ప్రతి డివిజన్లో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా కుట్టు మిషన్ సెంటర్లు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉచితంగా మహిళలకు శిక్షణ కల్పించి విజయమ్మ ఫౌండేషన్ నుండి ధృవీకరణ పత్రాలు అందిస్తామని ఎమ్మెల్యే కోరకంటి చందర్
ఫోన్ ద్వారా పేర్కొన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం జరుగుతుందన్నారు. వేరువేరుగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుడ్డు రజిత, జనగామ కవితా సరోజన, నాయకులు విజయమ్మ ఫౌండేషన్ బాధ్యులు ఎడెల్లి శ్యామ్ కుమార్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, కలవేని రవీందర్, జవ్వాడి రామారావు, గుండపు రవీందర్, శేఖర్ తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. ఉపరితల భూగర్భ గనుల్లో రక్షణ పట్ల అవగాహన కలిగి ఉన్నట్లయితే బొగ్గు ఉత్పత్తి నిరాటకంగా సాగుతుందని RG2 జనరల్ మేనేజర్ ఎం సురేష్ అన్నారు. ఈరోజు RG2 3 అడ్రియాల ప్రాజెక్టు సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమాన్ని GM సురేష్ ప్రారంభించారు. ఇందులో అధికారులు టీవీ రావు, సాంబయ్య, వేణుగోపాల్, నరసింహారావు, రంగారెడ్డి, రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని తుంగలో తొక్కిందని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ MS రాజ్ ఠాకూర్ అన్నారు. ఈరోజు గోదావరికని 11వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్వితో కలిసి మక్కాన్ పరిశీలించారు. రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచిన ఒక్కటంటే ఒక్కటి కూడా నిరుపేద లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వకపోవడం తెరాస ప్రభుత్వ ఒంటెద్దు పోకడలకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పనితీరుకు స్థానిక ఎమ్మెల్యే కోరకంటి చందర్ చేతగానితనంకు ప్రతీక అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు బొంతల రాజేష్, పెద్దెల్లి ప్రకాష్, మహంకాళి స్వామి, MD ముస్తఫా, కాల్వ లింగస్వామి, నగునూరు రాజు, గుండేటి రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 14 మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా 4 నిర్ధారణ వచ్చింది. రామగుండం PSCలో 8 మందికి, పుట్నూరు PSCలో 25 మందికి గాను అంతర్గాం PSCలో 6 కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా నిర్ధారణ ఎవరికి రాలేదు. బసంతనగర్ PSCలో 16 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 4 కరోనా నిర్ధారణ వచ్చింది. అల్లూరు UPSCలో 32 మందికి గాను 2, అడ్డగుంటపల్లి UPSCలో 26 మందికి గాను 3 కరోనా నిర్ధారణ వచ్చింది. రామగుండం UPSCలో 29 మందికి, లక్ష్మీపురం UPSCలో 8 మందికి, జనగామ UPSCలో 10 మందికి, ఫైవింగ్లేన్ UPSCలో 15 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికీ కరోనా నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో 187 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 13 మందికి కరోనా నిర్ధారణ వచ్చింది. GHMS ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి రామగుండం నియోజకవర్గంలోని పలు పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు. జోరుగా ప్రచారం నిర్వహించడానికి ముందుకు కదులుతున్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ GHMSలోని 137వ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి బద్దం పుష్పలత రెడ్డిని ఎన్నికల్లో గెలిపించే దిశలో ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. 137వ డివిజన్ బాధ్యతను కోరకంటి చందర్కు అప్పగించారు. 10 రోజులు అక్కడే ఉండి ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే వినాయక్ నగర్, సూర్యనగర్లలో ఎమ్మెల్యే చందర్ ప్రచారం చేశారు. అలాగే బన్సీలాల్పేట డివిజన్లో బీజేపీ నేత ఎస్ కుమార్ కూడా బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా ఈ సందర్భంగా రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ గాంధీగిరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా డివిజన్కు నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇందులో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బద్దం పుష్పలత పరశురామ్ రెడ్డి నాకు మొదటి నుండి ఉద్యమ కార్యాచరణ నుండి పరిచయం. ఎందుకంటే నేను ఈ యొక్క డివిజన్ కు గతంలో ఈ వంట వరకు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నేరేడ్మెట్ మరియు ఈ యొక్క వినాయక నగర్ ఏరియాకి వచ్చాను. అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మళ్ళీ నాకు ఇక్కడ కలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో 137వ డివిజన్ కు సంబంధించినటువంటి అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం అనేది మేమైతే ప్రత్యక్షంగా డివిజన్ లో తిరుగుతున్న క్రమంలో అర్థమవుతా ఉన్నది. ప్రత్యేకంగా మా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమం నుంచి పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులు, మా సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమానికి రావడానికి మా వాళ్ళందరూ కూడా సిద్ధమైండ్రు. రేపటి నుండి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ అభ్యర్థి కోసం ఇక్కడ ఈ బద్దం పుష్పలత పరశురామ్ రెడ్డి నాకు మొదటి నుండి ఉద్యమ కార్యాచరణ నుండి పరిచయం. ఎందుకంటే నేను ఈ యొక్క డివిజన్ కు గతంలో
ఈ వంటా వార్పు కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క నేరేడ్మెట్ మరియు ఈ యొక్క వినాయక నగర్ ఏరియాకి వచ్చాను. అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలా మళ్ళీ నాకు ఇక్కడ కలవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఎన్నికలలో 137వ డివిజన్ కు సంబంధించినటువంటి అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం అనేది మేమైతే ప్రత్యేక. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.